వెంకటాపురం గ్రామంలో గ్రద్ద వెంకయ్య దొర అనే భూస్వామి ఉండేవాడు. ఆయనకి గ్రద్ద రంగాదొర, గ్రద్ద దొంగదొర అనే ఇద్దరు కొడుకులు ఉండేవాళ్ళు. వీళ్ళ పేరులాగానే ఇద్దరు ఒట్టి పోరంబోకులు. గ్రద్ద రంగా అమ్మాయి కనిపిస్తే వాడి వెక్కిలి చేష్టలకు హద్దే ఉండదు. ఇకపోతే అదే గ్రామంలో పిచుక పాపయ్య అనే ఒక బక్క చిక్కిన రైతు కూడా ఉండేవాడు. అతనికి ఒక కొడుకు రవి, కూతురు శైలజ ఉండేవాళ్ళు. ఉన్నంతలో కొడుకు పిచుక రవిని మెకానికల్ ఇంజనీరింగ్ చదివించాడు. చదువు పూర్తి కావడంతో ఇంటి దగ్గరే కొడుకు ఉంటున్నాడు. పిచుక రవి గొప్ప ఉన్నత భావాలు కలిగినవాడు. కూతురు పిచుక శైలజ తల్లి చనిపోవడంతో ఇంటి పనులు చేస్తూనే తండ్రికి సహాయంగా పొలంలోకి వెళ్ళేది. ఒకరోజు పిచుక శైలజ పొలం పనికి వెళ్తుండగా దారిలో రంగా శైలజకు కన్ను కొట్టి, "ఏం పిల్లా, వస్తావా?" అంటూ పిచుక శైలజని ఏడ్పించబోయాడు. పిచుక శైలజ అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళి అన్న పిచుక రవికి చెప్పింది. పంచాయితీ పెట్టారు. రెండు వైపుల వాళ్ళు వచ్చారు. గ్రద్ద వెంకయ్య దొరతో పాటు ఇంకా ఇద్దరు పెద్ద మనుషులు తీర్పు చెప్పడానికి కూర్చుని ఉండగా, "దొరా, నా కూతుర్ని నీ కొడుకు ఏడ్పించిండట. నీ కొడుక్కి జరా బుద్ధి చెప్పు. ఎక్కడ ఏడ్పించిండో చెప్పమను" అనగానే పిచుక రవి మాట్లాడబోతుండగా పిచుక పాపయ్య వద్దన్నట్లుగా తల ఊపి, పిచుక పాపయ్య చెప్పబోతుండగా గ్రద్ద వెంకయ్య దొర, "నువ్వు జరా నిమ్మలంగా ఉండు, నీ కూతుర్ని చెప్పమను" అనగానే తండ్రి పిచుక పాపయ్య కూతురు వైపు చూసి చెప్పు అన్నట్లుగా తల ఊపడంతో, "అవు మళ్ళా, నాకు నీ కొడుకు కన్నుగొట్టి వస్తావా" అన్నాడు. అది విన్న గ్రద్ద వెంకయ్య దొర, "కన్నుగొట్టిండంటున్నావు, ఏడగొట్టిండు? ఎవళ్ళు లేనప్పుడు కొట్టిండా? పొలంగాడ కన్నుగొట్టిండా? లేకపోతే పొదల్లో కన్నుగొట్టిండా? ఏడ కన్నుగొట్టిండు?" అని దబాయించి అడగగానే అమాయకంగా, "రోడ్డు మీద." గ్రద్ద వెంకయ్య దొర నవ్వుతూ, "గదన్నమాట విషయం. రోడ్డు మీద కన్ను కొడితే ఏమైతుంది? ఏం గాలే. కన్ను కొట్టింది రోడ్డు మీదనే అని చెప్పిందిగా. గీదానికి పంచాయతీ పెట్టిండ్రు. అందరూ ఎవళ్ళి వనికి వాళ్ళు పొండ్రి" అనగానే అందరూ తిట్టుకుంటూ పోతుండగా గ్రద్ద వెంకయ్య దొర పక్కనే ఉన్న కాకి ప్రసాద్, "దరా, అందరూ మిమ్మల్ని తిడుతుండ్రు" అనగానే, "తిట్లు గాల్లో పోతాయి. దొంగతనం చేస్తే చీకట్లో పోతుంది. దొర తప్పు చేస్తే దొరకనే దొరకద్దు. మరి ఇంత మంచి తీర్పు చెప్పిన నేను ఎప్పటికీ సర్పంచ్గానే ఉంటా" అంటూ నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కొన్ని రోజులు గడిచాయి. పిచుక పాపయ్యతో కొడుకు, "నాయనా, ఊరికి పట్నం నుంచి అంబులెన్స్ రావడం ఆలస్యమై మన ఊరు వాళ్ళు చాలా మంది చనిపోతున్నారు. మన ఊరి కోసం అంబులెన్స్ తయారు చేస్తా, కొద్దిగా పైసలైతాయి" అనగానే, "కొడక, నీ చదువు కోసమే గ్రద్ద వెంకయ్య దొర దగ్గర అప్పు చేసిన. నీకు తెలియని పైసలు నా కాడ ఏడున్నాయి. మీ అమ్మ కూడా నీ లెక్కనే అందరూ బాగుండాలే, అందులో మనం ఉండాలే అని చేతనైన కాడికి చేసింది. పైకి పోయింది. గదే బుద్ధులు నీకు గిట్లా వచ్చినాయి" అని తండ్రి బాధపడుతుంటే, "మన బతుకులు మారాయి, మనతో ఉన్నవాళ్ళ బతుకులు మారాయి" అని కొడుకు కూడా బాధపడుతున్నప్పుడు పిచుక శైలజ, "అన్నా, నా కాడ పైసలున్నాయి. నాయన అప్పుడప్పుడు ఇచ్చిన పైసలు జమ చేసిన" అంటూ ఇంట్లోకి పోయి కుండలో దాచిపెట్టిన డబ్బులు తీసుకుని వచ్చి పిచుక రవికి ఇచ్చి, "అన్నా, సరిపోతాయా?" అని
అమాయకంగా అనగానే ఒక్కసారిగా రవి కన్నీళ్లు ఆపుకోలేక చెల్లిని కౌగిలించుకున్నాడు. సూర్యుడు ఉదయించాడు. చెల్లెలు ఇచ్చిన డబ్బుతో పాత మోటార్ బైక్, కొన్ని ఇనుప రేకులు తీసుకుని వచ్చి మోటార్ బైక్ అంబులెన్స్ తయారు చేసి ఎంతో మంది ప్రాణాలు కాపాడాడు. అందరూ కలిసి దొరను సర్పంచ్గా దించి పిచుక రవిని సర్పంచ్గా ఎన్నుకున్నారు. సర్పంచ్గా గెలిచిన పిచుక రవి ఊరు వాళ్ల ముందు మాట్లాడుతూ, పదవి, డబ్బు, చేసిన పనులు, మనం ఎవ్వరం శాశ్వతం కాదు. అందుకే ఉన్నన్ని రోజులు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని తలుసుకుని బతకండి అనగానే మొదటిగా పిచుక శైలజ చప్పట్లు కొట్టి, ఈడు నా అన్న అని అందరికీ వినిపించేలా గట్టిగా అరిచి చెప్పింది. అప్పుడు అందరూ చప్పట్లు కొట్టారు. పిచుక రవి తండ్రి పాపయ్య శైలజను కౌగిలించుకున్నారు.